తాలూకు సెట్టిబలిగల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించారు. బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ అది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సాగమనం చేయాలా? ఇలా చేయాలంటే ఇప్పుడు మండలాలు ఉన్నాయి, ఆ కాలంలో పాలేగాల రాజ్యం. మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనేవాళ్ళు. సతీ సాగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలే గారు అన్నారటమ్మా, నేను ఇచ్చిన ఏదైనా 2 పరీక్షలు మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవాలి అని. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటియందు విజయం సాధించి అమ్మవారు తన పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు చూడండి, ఆ మధ్యలో స్తూపం కలిసి పెట్టారు కదా, అక్కడ అగ్నికుండం ఏర్పాటు చేస్తే 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, నేను నిజమైన పతిభక్తి కలిగినానైతే, పతిసేవ చేసిందానైతే మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగురించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమమ్మే మరిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ ఇక్కడ అమ్మవారు అగ్నికుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది. చిగురించి నీరు పొంది వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. అక్కడ చిగురించిన మగ చిన్న మొక్కేనండి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మరిమాన్. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. వర్జనం చెట్టు మొదలు అంటే ఇక్కడే. ఆ మొదలు లేదు, ప్రధానమైన తల్లివేరు లేదు. ఇప్పటికీ చాలా రోజుల క్రితమే ఏజ్ బార్ అయి పడిపోయిందండి. మొదలుకు గుర్తుగా అలా మధ్యలో ఒక గోపురం కట్టారు. సాక్షాత్ అమ్మవారు సతీ సాగమనం చేసిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ లోపల వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే, వివాహమై చాలా కాలంగా సంతానం లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు అమ్మవారిని ప్రార్థించి పూజారిచ్చిన ముడుపులు ఇక్కడ చెట్టు పెడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకేనండి ఇక్కడ కుల మత భేదాలకు చోట్లు. ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టవు. పగలంతా పక్షులు ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ గలీజ్. రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించు. ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ జీవం పోసారు కదా అమ్మవారు. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు భక్తి మార్గంలో వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ చెట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణలో చెట్టు అభివృద్ధి, గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ఓవర్తో అభివృద్ధి. మీరు గుడికి విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారులకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికండి గైడ్కు ఎవరికి తోచింది వరించు. ఇది తిమ్మమ్మ మరిమాన్ యొక్క చరిత్ర అండి.